ఉల్లిపాయల ధర రోజు రోజుకు పెరుగుతోంది. విజయవాడ రైతు బజార్లో కిలో ఉల్లి 42 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో 50 రూపాయలకి అమ్ముడుపోతోంది. దీంతో వినియోగదారులు కలత చెందుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతుండటంతో వారం తర్వాత ధర కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడలో ఉల్లిపాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉల్లిపాయల ధర అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొనుగోలు సమయంలోనే వినియోగదారులకి కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఉల్లిపాయలు అయితే కలిగిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం అయితే కిలో ఉల్లిపాయల ధర 30 నుంచి 35 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం దాని ధర 42 రూపాయలు వరకు అయితే రైతు బజార్లో పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది. బహిరంగ మార్కెట్లో అయితే దీని ధర 50 రూపాయల వరకు చేరుకుంటున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం విజయవాడ రైతు బజార్లో మనం ఉన్నాం. ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర 42 రూపాయల చొప్పున అయితే విక్రయిస్తున్నారు. ఇక్కడే వారం రోజుల క్రితం ఉల్లిపాయలని కిలో 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు మాత్రమే పలికింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అక్కడ నుండి వచ్చే ఉల్లి కూడా దిగుబడి తగ్గిన నేపథ్యంలోనే దీని ధర పెరిగినట్టుగా అయితే చెప్తున్నారు కొంతమంది వినియోగదారులు. సార్, ఏంటి ఉల్లిపాయల ధర గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా అయితే పెరిగిన పరిస్థితి ఏంటి దానికి కారణం? లాస్ట్ వీక్ వరకు కూడా 36-37 రూపాయల మధ్య ఉంది. ఈ వారం కొంచెం 20 తక్కువని చెప్తున్నారు వ్యాపారస్తులు. దానివల్ల 42 రూపాయలు రైతు బజార్లో నిర్ణయించడం జరిగింది. ఎక్కడి నుండి వస్తుంది మనకు ఉల్లిపాయ అసలు ప్రధానంగా? ఇప్పుడు సడన్గా 35 నుంచి 42 వరకు పెరగటానికి ఏంటి కారణం? మనకి మహారాష్ట్ర నుంచి వస్తుంది. ప్రస్తుతానికి మనకి స్థానికంగా ఉండదు కదా ఉల్లిపాయ. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తుంది. కర్నూలు ఇప్పుడే స్టార్ట్ అయినాయని అంటున్నారు. ఒక 10 రోజులు అయితే కర్నూలు ఎరవల్స్ బాగా పెరిగితే మనకి ఆటోమేటిక్గా మళ్ళీ 30 రూపాయలు 35 రూపాయల మధ్య ఉల్లిపాయ దొరుకుతుంది. ఇది మొత్తంగా అయితే ప్రస్తుతం ఉల్లి దిగుబడి అనేది ఎక్కడి నుంచి మహారాష్ట్ర నుండి వస్తున్న ఉల్లి దిగుబడి తగ్గిన నేపథ్యంలోనే ధర అనూహ్యంగా 35 నుంచి 42 రూపాయల వరకు చేరుకుందని అయితే చెప్తున్నారు. ఇక కర్నూలు స్థానికంగా ఏపీలో కర్నూలు నుంచి ఉల్లిపాయ అయితే రైతు బజార్లకి వ్యాపారస్తులకు కూడా అమ్మకానికి అయితే వస్తుంది. అయితే దానికి కూడా కొంత సమయం పడుతుంది. 10 రోజుల సమయం తర్వాత కర్నూలు ఉల్లిపాయలు కూడా అందుబాటులోకి వస్తాయి. అది కనుక జరిగితే మళ్ళీ తిరిగి ధరలో తగ్గి 30 రూపాయలకి చేరుకుంటుందని చెప్పి అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.